హాయ్ హలో ఫ్రెండ్స్, పొటాటో సోయా సాస్ రైస్ ఎలా చేయాలో చూద్దామా. మరి ముందుగా అయితే బటర్ వేసుకొని నూనె వేసుకొని కొంచెం మంచిగా కాగిన తర్వాత కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ పొడిగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 బంగాళదుంపలు వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా 2 మాజీలు, గరం మసాలా, ఇంకా ఏమైనా మసాలాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏ అందుబాటులో ఉంటే అవన్నీ వేసుకొని మంచిగా చాలా బాగుంటాయి. ఒక బ్రౌన్ ఆనియన్స్ అనమాట వేపుకున్నవి ఒక గుప్పుడు వేసుకోవాలి. దీంట్లో కొంచెం టమాటా పేస్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. దీనివల్ల మనకి రెడ్గా వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్, పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ స్పైసెస్ సరిపోతాయి అని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నా. ఇప్పుడైతే సోయా సాస్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత బియ్యం కూడా వేసేసుకోవాలన్నమాట. ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసున్నర, ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. లేదంటే జ్యూసీగా అవసరం లేదంటే ఒక గ్లాసుకి ఒక గ్లాసు బియ్యం సరిపోద్ది. సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఎంత మంచిగా మగ్గిపోయిందో. ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా జ్యూసీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాచ్ టైం అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.